ఆశ్రయపురముకు ఆధారం యేసు. ప్రియులారా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని 24వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం శుక్రవారం దినాన్ని మన సజీవులుగా ఉంచడానికి కృపనిచ్చారు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన యొక్క నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని అపోస్తుడైన పౌలు ఈ యొక్క పత్రికలో తెలియపరుస్తూ ఉన్నారు. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు కొరింథులో ఉన్న విశ్వాసుల కొరకు రాసిన పత్రిక. ఈ సంఘంలో కొంత గందరగోళం, విభేదాలు, అలాగే తప్పుడు బోధలు ప్రభావం కింద ఉంది. పౌలు తన సేవను న్యాయపరుస్తూ దేవుని విశ్వసనీయతను ప్రస్తావించాడు. ఆయన చెబుతున్నది, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికీ మారవు, అవి క్రీస్తునందు అవును, ఆమెన్ అనే విధంగా ఉంటాయని చెప్తున్నారు. ఈ వచనం మనకి చెప్పేది ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతుంది. దేవుడు అబ్రహాము, మోషే, దావీదు మొదలైన వారందరికీ చేసిన వాగ్దానాలన్నీ కూడా చివరికి యేసుక్రీస్తులో సంపూర్ణమవుతాయి. అంటే యేసు ప్రభువారు మనకి మధ్యవర్తి, దేవుని వాగ్దానాలను సత్యముగా నెరవేర్చేవారు. ఇక్కడ ఆమెన్ అని చెప్పినప్పుడు అది మన విశ్వాసముతో కూడిన సమ్మతి, మన అంగీకారాన్ని సూచిస్తుంది. దేవుడు చెప్పినది తప్పక జరుగుతుంది అని మనం కూడా చెప్తున్నాం. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో దేవుని వాగ్దానాలు ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తాయి. ప్రతి ఆలస్యము కాదు అని కాదు దాని అర్థం, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యమే. ఆయన సరైన సమయంలో సరైనదే చేస్తారు. అందుకే దేవుని సమయం అనేది ఒకటి గమనించాలి. చాలామంది గాడ్స్ టైం అనేది గమనించరు. ఎందుకంటే మనిషిగా మనకు ఒక ఆలోచన, ఈ పని ఇప్పుడే జరిగిపోవాలని. చాలామంది తప్పుడు బోధకులు కూడా ప్రార్థనల్లో వేదికల మీద అరుస్తూ రైట్ నౌ, ఇప్పుడే, కమాండ్ ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. మంచిదే దేవుడిని అడగటం, కానీ అన్నిసార్లు మన సమయమే కాదు కదా, దేవుని సమయాన్ని కూడా మనం గుర్తించాలి కదా. క్రీస్తు ప్రభులో మనకి నిరాశ కాదట, నెరవేర్పే ఉంది. దేవుడు ఒకసారి వాగ్దానం చేసినా అది తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు స్థిరమైనటువంటి దేవుడు. మనుషులు కొన్నిసార్లు మనల్ని నమ్మించటానికి, నమ్మబలికించటానికి 1కి 10 సార్లు 100 సార్లు చెప్తూ ఉంటారు. చూడండి, చాలామంది వ్యాపారవేత్తలు వారి యొక్క వ్యాపారాన్ని ప్రమోట్ చేయటానికి టీవీలో, రేడియోలో ఇలాగా రకరకాలుగా ఒక విషయాన్ని 100 సార్లు చెప్పటం మనం చూస్తాం. ఎందుకు? 1కి 100 సార్లు వింటే, ఒక విషయాన్ని 1కి 100 సార్లు చెప్పటం వల్ల అబద్ధం నిజమైపోతుందని లోకంలో కొన్ని సామెతలు మనం వింటాం. కానీ దేవుడు ఒక్కసారి చెప్పినా అది నిజమే. ఆయన పవిత్రమైన మాటలు. అందుకని దేవుని వాగ్దానాలు మారవు, ఎందుకంటే అవి క్రీస్తులో పూర్తవుతాయి. మన విశ్వాసంతో ఆమెన్, మన అంగీకారాన్ని చెప్పినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. క్రీస్తులో ఉన్న వారికి దేవుని ప్రతి వాగ్దానము నిజంగా స్థిరంగా ఉంటుంది. దేవుని వాక్యము సత్యమైనది, అది జీవమిచ్చేటటువంటిది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనములో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి అలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగునట్లు అది చిగుర్చి వర్జిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుంచి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలపరచును అన్నారు. కనుక దేవుని యొద్ద నుంచి వచ్చే వాక్యము ఖచ్చితంగా అది నెరవేర్పు కలిగి ఉంటుంది, అది ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము అన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసాన్ని పట్టుకున్నావా? సడలిపోతుందా? అపవాది ప్రలోభాలు కలిగించి ఆలస్యం అవుతున్నప్పుడు మరితర విషయాల్లో ఒకవేళ చల్లారిపోతున్నావేమో, కానీ నువ్వు పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నించు. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో,
దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అన్నారు. అబ్రహాము గారి గురించి చెప్తున్నటువంటి మాట, నువ్వు బలముగా నమ్ముతున్నావా? నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తారని గమనించండి. దేవుని కృప విస్తారమైన ఆశీర్వాదాలతో నీపై కృమ్మరింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడా, ప్రేమ కలిగిన దేవ, ఈ యొక్క 24వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం శుక్రవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మా నాయన, మా కన్న తండ్రి, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, మీ కృపను మేము అర్థం చేసుకుని విధేయులైన బిడ్డలుగా మా సొంత కార్యాలు మాత్రమే కాకుండా మీ చిత్తాన్ని జరిగించి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. మా ముందుంచబడిన దినములో అయ్యా మీ కాపుదల అనుగ్రహించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా సంఘాన్ని, మా కుటుంబాలని మీ కాపుదల అనుగ్రహించండి. బిడ్డల పనిపాట్లకు అయ్యా వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి అయా. జీవనోపాధిలో భాగంగా వారు చేస్తున్న ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, చేతి పనిని దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి అయా వారి చేతి కష్టాన్ని వారికి స్థిరపరచండి అయా. వారు చేస్తున్న ప్రయాసను మీరు ఫలింపులోనికి నడిపించండి. రాకపోకల్లో మీ కాపుదల అనుగ్రహించండి. నిత్యుడగు తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు. సహాయకుడా, మీ కృపను బట్టి బలపరచండి అయ్యా. ముఖ్యంగా ఇదిగో నాయన, మరి సమయంలో కుటుంబాలను దీవించండి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడే రక్షణ దినమని రక్షణ పొందటానికి కృప దయచేయండి. కుటుంబము నాయన వాక్యమని నాయన పునాది మీద కట్టబట్టడానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృపలో బలపరచండి నా తండ్రి అయ్యా. మరి సమయంలో మా కుటుంబాల ఆర్థిక రుణభారాలు తొలగించండి, కుటుంబ కలహాలు తొలగించండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ప్రేమ కలిగిన దేవా, నిత్యుడగు తండ్రి, సొంత గృహం లేని వారిని దర్శించండి, గర్భఫలం లేని వారిని దర్శించండి నాయన. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఆసుపత్రి పాలయ్యారో, అనారోగ్యంగా ఉన్నారో స్వస్థతను దయచేయండి. మీ కృప చేత బలపరచండి అయ్యా. ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళుతున్న వారి పక్షంగా మీరు ఉండండి అయ్యా. గృహ నిర్మాణ పనులు, వివాహ నిర్ణయాల్లో ముందుకు వెళ్ళేవారు, కొనుగోలు నిర్ణయాల్లో ముందుకు వెళ్ళేవారు మంచి ఆలోచన చెప్పండి అయ్యా. మీ కృప చేత స్థిరపరచమని వేడుకుంటున్నాం అయ్యా. నా తండ్రి, ఈ సమయంలో దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలకు దూరంగా ఉన్న బిడ్డలకు ఆదరణ, ధైర్యాన్ని, కాపుదల అనుగ్రహించండి. వారి యజమానులు మనసులో దయ కలిగించండి. వారి చేనుదంతయు సఫలపరచండి. మీ కృపను బట్టి కార్యము జరిగించండి. నిత్యుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ కృపల విస్తారమైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం. మా చిన్న పరిచర్యను అయా మీ కృపను బట్టి బలపరుస్తున్నారు. అనేకులు దీవించబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు, కృపలో బలపరచబడుతున్నారు. ఇటు ఘనమైన పరిచర్య జరిగించటానికి అయా ఇదిగో నాయన సహకరిస్తున్న బిడ్డలు, ప్రార్థిస్తున్న బిడ్డలు నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి మీ నామాన్ని, మీ వాక్యాన్ని అయా, మీ ప్రేమను విస్తరింపబడటానికి చిన్న మందిగా ఉన్న మమ్మను బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.